ఒక మనిషి గడ్డని కోస్తే లోపల పళ్ళు జుట్టు కళ్ళు ఉండటమేంటి మావా? ఏదో మంత్రం వేసినట్టుంది కదా. దీన్ని చూసి ఊళ్ళో జనం చేతబడి అని దెయ్యం అని భయపడి చేస్తారు. కానీ ఇది దెయ్యం కాదు మావా, నీ బాడీలోనే నీకు తెలియకుండా పెరుగుతున్న ఒక రాక్షసుడు. వాడి పేరే టెరటోమా. అసలు ఇలా ఎందుకవుతుందంటే మన ఒంట్లో కొన్ని జర్మ్ సెల్స్ అంటే బీజ కణాలు ఉంటాయి. వీటి పనేంటంటే ఆడవాళ్లలో అండాన్ని మగవాళ్లలో వీర్యాన్ని తయారు చేయడం. అంటే ఒక మనిషిని సృష్టించే పవర్ వీటికి ఉంటుంది. మామూలుగా అయితే ఇవి ఆడవాళ్ల గర్భాశయంలో మగవారి వృషణాల్లో ఉండాలి. కానీ ఇవి దారి తప్పి పొరపాటున నీ కడుపులోనో గొంతులోనో గుండె దగ్గర చివరికి నీ మెదడులోనో ఆగిపోతే అక్కడవి పళ్ళు జుట్టు ఉన్న ఒక వింత జీవిని తయారు చేయడం మొదలు పెడతాయి. ఊహించుకోమావా, నీ ఊపిరితిత్తుల్లో ఒక గడ్డ ఉంది. దాన్ని కోసి చూస్తే లోపల గుత్తులు గుత్తులుగా జుట్టు, వరుసగా పేర్చిన పళ్ళు, సగం తయారైన మెదడు మొక్కలు, కొన్నిసార్లైతే రెప్పలాడిస్తున్న కళ్ళు కూడా బయటపడ్డాయి. ఇది వింటుంటేనే నీకు పిచ్చెక్కిపోవచ్చు. అది నీ కండరాల్ని నీ రక్తాన్ని తింటూ బతుకుతోంది. అది నీ గొంతులో ఉంటే నీకు తెలియకుండానే అది నీ శ్వాసని నొక్కేస్తుంటుంది. వాడు పెరిగే కొద్దీ నీ ప్రాణం పోతుంటుంది. దీనికి ఏ మందులు ఉండవు మావా. నువ్వు ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు. ఆ రాక్షసుణ్ణి వదిలించుకోవాలంటే నీ చర్మాన్ని కోసి ఆ గడ్డ నిర్దాక్షిణ్యంగా బయటకి లాగాల్సిందే. ఆపరేషన్ థియేటర్లో ఆ పళ్ళని జుట్టుని చూసి డాక్టర్లే వణికిపోతారు. సకాలంలో తీయకపోతే అది విషంగా మారి నిన్ను లోపల నుంచే కుళ్ళిపోయేలా చేస్తుంది.